Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటిసారి లిథియం నిల్వలను ఇటీవల ఏ ప్రాంతంలో కనుగొన్నారని లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు భారతదేశంలోనే మొట్టమొదటిసారి లిథియం నిల్వలు ఏవైతే ఉంటాయో లిథియం నిల్వలను జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని రియాసీ అనే ఒక డిస్టిక్, రియాసీ జిల్లా సలాల్ అనే ఒక గ్రామంలో కనుగొనడం జరిగింది. సలాల్ అనేది గ్రామం పేరు, రియాసీ అనేది డిస్టిక్ పేరు. ఎక్కడ ఉంది? సో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో. వైష్ణోదేవి టెంపుల్ ఉంటుంది కదా జేకేలో, జమ్మూ కాశ్మీర్లో. ఆ వైష్ణోదేవి టెంపుల్కి ప్రెమిసెస్లో లిథియం నిల్వలను కనుగొన్నారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు. ఎంత మొత్తంలో లిథియం నిల్వలు ఉన్నాయంట? 5.9 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియం ఓర్. సో లిథియం నిల్వలను కనుగొనడం జరిగింది, చాలా పెద్ద మొత్తంలో. ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా రెండవసారి ఈ టాపిక్ని డిస్కస్ చేస్తున్నా అంటే, ఈ టాపిక్కి సంబంధించి మరొక అప్డేట్ ఈరోజు వార్తలు వచ్చింది. లాస్ట్ 2 days బ్యాక్ ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసాం ఇదంతా కూడా. సో ఇప్పుడు ఈ లిథియం ఏదైతే ఉంటుందో, ఈ లిథియం యూజేజ్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ వాడతాం లిథియంని? కామన్గా ద డిపెండెన్సీ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ డేస్. అంటే మానవుడు ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వాహనాలపైన ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. అటువంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే కదా, ఎలక్ట్రిక్ వెహికల్స్లో వాడే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాటరీస్ లిథియం అయన్ బ్యాటరీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్. మరియు ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, అండ్ మనం అంతెందుకు మనం వాడే వాచ్లో ఉండే బ్యాటరీ, బటన్ సెల్ అంటాం మనం. ఆ బ్యాటరీ ఏదైతే ఉంటుందో అది లిథియం అయన్ బ్యాటరీ. ఇంతటి యూసేజ్, ఇంత యూస్ఫుల్ అయిన లిథియం నిల్వలను పెద్ద మొత్తంలో 5.9 మిలియన్ టన్స్ ఆఫ్ లిథియం నిల్వలను ఎక్కడ కనుగొన్నారు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు జమ్మూ కాశ్మీర్లో రియాసీ డిస్టిక్లోని సలాల్ అనే గ్రామంలో గుర్తించడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన ఒక అప్డేట్. మరొక టాపిక్ ఏంటంటే, ఈ లిథియం నిల్వలు ఏవైతే ఇటీవల కనుగొనబడ్డాయో ఆ లిథియం, భారతదేశంలో కనుగొనబడిన లిథియం ఏదైతే ఉంటుందో చాలా సూపర్లేటివ్ క్వాలిటీ అంట, ద బెస్ట్ క్వాలిటీ లిథియం అంట. లిథియంలోనే కాదు, అన్నిట్లలో కూడా మనం క్వాలిటీ అని చూస్తాం. గోల్డ్లో కానివ్వండి, వాట్ ఎవర్ ద మెటల్ ఆర్ వాట్ ఎవర్ ద మినరల్ యూ కెన్ కన్సిడర్, క్వాలిటీస్ ఉంటాయి. ఈ లిథియం అనేది సూపర్లేటివ్ క్వాలిటీ అంట. అంటే ఏంటంటే, లిథియంని సర్వసాధారణంగా 200 ppm 300 ppm అలా చూస్తూ ఉంటాం. సర్వసాధారణంగా లిథియం అనేది 200 ppmతో కూడుకొని ఉంటుంది, పార్ట్స్ పర్ మిలియన్ లిథియం ఉంటుంది. అది యావరేజ్ గ్రేడ్ లిథియం. కానీ జమ్మూ కాశ్మీర్లో కనుగొనబడిన లిథియం ఏదైతే ఉంటుందో 500 ppm లిథియం అంట, 500 పార్ట్స్ పర్ మిలియన్ లిథియం అంట. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. అత్యున్నత ప్రమాణాలతో కూడిన అద్భుతమైన లిథియం నిల్వలను ఇటీవల జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని రియాసీ అనే డిస్టిక్ సలాల్ గ్రామంలో కనుగొనడం జరిగింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు. దానికి సంబంధించిన ఈ అప్డేట్ని యాడ్ చేసుకుని ఒకసారి మ్యాటర్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో గుర్తించిన లిథియం అత్యంత నాణ్యమైనది, సుప్రీం క్వాలిటీ, సూపర్లేటివ్ క్వాలిటీ అన్నాను కదా. సో అత్యంత నాణ్యమైనదని ప్రభుత్వం చెప్పడం జరిగింది, ముఖ్యంగా గనుల శాఖ వారు చెప్పడం జరిగింది. మాతా వైష్ణోదేవి ఆలయం ఉన్న రియాసీ డిస్టిక్ ఏదైతే ఉంటుందో అక్కడ సలాల్ గ్రామం కింద ఇటీవల 5.9 మిలియన్ టన్నుల లిథియం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ప్రకటించిన విషయం తెలిసిందే. లాస్ట్ 2 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. 200 ppm ఉంటే దానిని సాధారణ శ్రేణి, బేసిక్ క్వాలిటీ ఆఫ్ లిథియం అంటాం. 200 ppm ఉంటే అటువంటిది మన ఇండియాలో కనుగొనబడిన లిథియం ఏదైతే ఉంటుందో 500 ppm లిథియం అంట. సో 500 ppm లిథియం, 500 పార్ట్స్ పర్ మిలియన్. ఇది సుప్రీం క్వాలిటీ, సూపర్లేటివ్ క్వాలిటీ, ద బెస్ట్ క్వాలిటీ లిథియం అంట. ఇది గుర్తుంచుకోండి. లిథియంకి సంబంధించి అతి త్వరలో మనకు చాలా వరకు కూడా పాలసీస్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే భారతదేశంలో ఇప్పటివరకు లేని లిథియం నిల్వలను మనం కనుగొనడం జరిగింది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో ఈసారి ఏ పోటీ పరీక్షలైనా దీనిపైన క్వశ్చన్ వస్తుంది. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, మినరల్స్ సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఇటువంటి జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఇటీవల తరచూ ఏదో ఒక అంశాన్ని మనం వార్తలు చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ సంబంధించి బంగస్ వ్యాలీ ఫెస్టివల్ కానివ్వండి, ఖీర్ భవానీ మేళా కానివ్వండి, ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఆ అంశాలన్నింటినీ కూడా లింక్ చేస్తూ చూడండి. జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఇటీవల ఒక సూపర్లేటివ్ అంశం వార్తలు నిలిచింది.
భారతదేశంలోనే మొట్టమొదటి ఐస్ ప్రాంతంలోని ఒక గ్లాస్ రెస్టారెంట్ ఏర్పడేది. ఇగ్లూ గ్లాస్ రెస్టారెంట్. ఇగ్లూ అంటే ఏంటి? ముఖ్యంగా మంచు ప్రాంతాల్లో ఉండే హట్ లాంటి ప్రాంతం ఇగ్లూస్. దేశంలోనే మొట్టమొదటిసారి గ్లాస్ ఇగ్లూ కేఫ్ ఒక రెస్టారెంట్ ఎక్కడ ఏర్పాటైందంట? గుల్మార్గ్ అంటే జమ్మూ కాశ్మీర్లోని ఒక ప్రాంతం గుల్మార్గ్. మనకు ఇటీవలే డిసెంబర్ జనవరి మాసంలో చిల్లాయ్ సీజన్. చిల్లాయ్ అంటే ఎక్స్ట్రీమ్ సివియర్ కోల్డ్ కండిషన్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్. అటువంటి జమ్మూ కాశ్మీర్లోని ఈ గుల్మార్గ్ ప్రాంతం ఎప్పుడు కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. గుల్మార్గ్కి కొంత ప్రయాణిస్తే పాకిస్తాన్ సరిహద్దు మనకి ఇక బార్డర్. సో అటువంటి గుల్మార్గ్లో ఇది మోస్ట్ అట్రాక్టివ్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇటువంటి గుల్మార్గ్లో ఒక ఇగ్లూ కేఫేని ఏర్పాటు చేసిన వారు ఎవరంటే కొలాహోయ్ గ్రీన్ హైట్స్ అనే ఒక సంస్థ వారు. కొలాహోయ్ గ్రీన్ హైట్స్ అనే సంస్థ గుల్మార్గ్లో భారతదేశంలోని మొట్టమొదటి గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇగ్లూ అంటే మంచు ప్రాంతంలో ఉండే ఒక ప్రత్యేకమైన నిర్మాణం, గుర్తుంచుకోండి. సో ఇటువంటి దేశంలో మొట్టమొదటి ఇటువంటి అంశాలు సూపర్లేటివ్స్ ఉంటే ప్రత్యేకంగా చూడండి. అండ్ మనకి దాల్ లేక్, జమ్మూ కాశ్మీర్ సంబంధించి దాల్ లేక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాల్ లేక్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, ఇవన్నీ చూడండి. మీరు ఏదైనా టాపిక్ నేర్చుకున్నప్పుడు ఏంటంటే కన్సర్న్డ్ టాపిక్స్ అన్నీ ఒక దగ్గర నేర్చుకోండి. ఉదాహరణకి సూపర్లేటివ్స్ అనే టాపిక్స్ ఉన్నాయనుకోండి, ఒక వారంలో లేదా ఒక నెలలో సూపర్లేటివ్ అంశాలన్నీ కూడా ఒక దగ్గర చేర్చండి. ఒక నెల మొత్తంలో కనీసం 15 నుండి 20 టాపిక్స్ సూపర్లేటివ్స్ ఉంటాయి. అంటే భారతదేశంలో మొట్టమొదటి, ప్రపంచంలో అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇటువంటివి కూడా అవి సూపర్లేటివ్స్. సో ఐఐటీస్ ఉన్నాయనుకోండి, ఐఐటీస్ అన్నీ ఒక దగ్గర నేర్చుకోండి. పాలిటీకి సంబంధించిన అంశాలు ఉన్నాయనుకోండి, అవన్నీ ఒక దగ్గర నేర్చుకోండి. సో ఏ టాపిక్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఆ టాపిక్కి మీరు డివిడెంట్ చేసుకుంటూ ప్రత్యేకంగా చూడండి, డివైడ్ చేస్తూ చూడండి. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది, జిఎస్లో కూడా ఎక్కువ స్కోర్ ఉంటుంది. ఇటువంటి ప్రమాణాలతో కూడిన ఒక కోర్స్ CA 360 అనే ఒక కోర్స్ని మీకోసం తీసుకొచ్చాను. డెమో వీడియో కూడా అందుబాటులో ఉంది. GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. ఈ CA 360 కోర్సులో మీకు ప్రత్యేకంగా కొన్ని డెమో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. అదే ప్యాటర్న్ మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మీకు మిషన్ 100 కోర్సు, దాంతో CA 360 ప్రస్తుతం ఆఫర్స్లో కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. GVK స్టడీ సర్కిల్ యాప్ని ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకొని కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీని అదే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఇక మిషన్ 100 విషయానికి వస్తే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చదవాల్సిన కొన్ని ఖచ్చితమైన ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా మీకు మిషన్ 100 రూపంలో తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉద్దేశమే మిషన్ 100. సో ప్రస్తుతం దీనికి మీద భారీ ఆఫర్లు కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఇక్కడ మనకు 2 టాపిక్స్ ఈరోజు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి వార్తలు ఇచ్చాయి. ఒకటేమో లిథియంకి సంబంధించిన అత్యంత నాణ్యత అని, సెకండ్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి ఇగ్లూ కెఫే, గ్లాస్ ఇగ్లూ కెఫే ఎక్కడ? జమ్మూ కాశ్మీర్. అండ్ 18న భారత్కు 12 చీతాలు అనే అంశం. ఇక్కడ చీతాస్కి సంబంధించి మనం గడిచిన సెప్టెంబర్ 17వ తేదీ 2022 రోజున చీతాస్ పునఃప్రవేశం అని చూసాం మనం. భారతదేశంలో పునఃప్రవేశం చేసిన చీతాలు భారతదేశంలో అంతరించిపోయినాయి. చిట్ట చివరి చీత అని మనం తెలుగులో చిరుత అని పిలుస్తాం. చిట్ట చివరి చీత భారతదేశంలో ఎప్పుడు దర్శనమిచ్చిందంటే చనిపోయిన చీత 1948లో దర్శనమిచ్చింది. అటువంటిది ప్రస్తుతం ప్రాంతాలు కనుక కన్సిడర్ చేస్తే అప్పటికి రాష్ట్రాలు ఏర్పడలేదు, సెంట్రల్ ప్రావిన్స్ ఉండే, అంటే ప్రస్తుతం మధ్యప్రదేశ్. అక్కడ చిరుత యొక్క చివరి డెడ్ బాడీ కనిపించింది. అలా అంతరించిపోయిన చిరుతలు అధికారికంగా అంతరించాయని చెప్పేసి భారత ప్రభుత్వం 1952లో అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. చీతాస్ ఆర్ నో మోర్ ఇన్ ఇండియా అని అధికారిక ప్రకటన. భారతదేశంలో చిరుతలు లేదా చీతాస్ని తెలుగులో చిరుత అని రాస్తారు పేపర్లో, అంతరించిపోయాయని చెప్పేసి గుర్తుంచుకోండి. అటువంటి అంతరించిపోయిన చీతాలు ఒకప్పుడు చీతాస్కి స్వర్గధామమైన భారతీయ గడ్డ మీద ఇవి అంతరించిపోయాయి. అటువంటిది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 2022 రోజున నమీబియా అంటే ఆఫ్రికన్ కాంటినెంట్లోని ఒక దేశం నమీబియా నుండి 8 చీతాలను భారత్లో పునఃప్రవేశం చేయడం జరిగింది. ఎక్కడ పునఃప్రవేశం చేశాము? మధ్యప్రదేశ్లోని కునో అనే ఒక జాతీయ పార్క్ ఉంటుంది. మధ్యప్రదేశ్లోని కునో. ఎగ్జామ్లో అడగొచ్చు కునో జాతీయ పార్క్ ఎక్కడ ఉందని, మధ్యప్రదేశ్. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా వాటిని అక్కడ వదిలిపెట్టడం జరిగింది. వాటి కోసం అధ్యయనం కోసం ప్రత్యేకంగా టీమ్స్ చాలా పర్యవేక్షణ చేస్తున్నారు. ఇదొకటి. ఇక్కడ చీతా రెగ్యులర్గా న్యూస్లోకి వస్తుంది కాబట్టి చీతా యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, అసినోనిక్స్
జుబేటస్. సో చీతా యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అని అంటారు, లేదంటే ఎగ్జామ్లో అడగొచ్చు అసినోనిక్స్ జుబేటస్ అనేది దేని శాస్త్రీయ నామం అంటారు, చీతా. వెరీ వెరీ ఇంపార్టెంట్, కొన్ని శాస్త్రీయ నామాలు నేర్చుకోవాల్సిందే. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ మంత్ ఫిబ్రవరి మంత్ 18th రోజున సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా నుండి 12 చీతాలు భారతదేశానికి రానున్నాయి అని ప్రభుత్వం అధికారికంగా సమాచారం ఇచ్చారు. మరి ఈ 12 చీతాలని కూడా ఎక్కడ ప్రవేశపెడతారు, కునో జాతీయ పార్క్, ఎక్కడ, మధ్యప్రదేశ్. గుర్తుంచుకోండి. వీటి సంఖ్య ఎంత చేరుతుందిగా 12, కొత్తగా వచ్చే 12, పాత 8, మొత్తం 20కి చేరుతుంది చీతాస్. గుర్తుంచుకోండి. సో చీతాస్ రీఇంట్రడక్షన్ ఇన్ ఇండియా. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, చీతాస్ లెపర్డ్స్ ఒకటే అని. లెపర్డ్స్ ఆర్ డిఫరెంట్. లెపర్డ్స్ భారతదేశంలో లెపర్డ్స్ ఉన్నాయి. లెపర్డ్స్ ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా ఎన్ని ఉన్నాయంటే స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా 12,852 ఉన్నాయి. ఇవి లెపర్డ్స్. సో అంటే లెపర్డ్స్ అంటే ఏంటంటే ఇలా చీతాల ఇట్లా ఉంటావు, చుక్కలు ఉండవు దాని శరీరం పైన, రోజెట్టే షేప్లో ఉంటాయి డాట్స్ ఇవన్నీ కూడా. సో కంపారిజన్ కూడా క్వశ్చన్ చేయొచ్చు. లెపర్డ్ హెడ్ పెద్దగా ఉంటుంది, చీతా హెడ్ చిన్నగా ఉంటుంది. దిస్ ఈజ్ ఫాస్టెస్ట్ యానిమల్ ఆన్ ద ప్లానెట్. ఈ భూమిపైన అత్యంత వేగవంతంగా పరిగెత్తేది ఏదంటే చీతా. గుర్తుంచుకోండి. సో చీతాకి మనం ఫేస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ కంటి నుండి దాని మౌత్ పార్ట్ని కలిపి 2 బ్లాక్ మార్క్స్ ఉంటాయి ఏడ్చినట్టుగా. సో గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టైగర్స్. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్స్ ఉన్నాయంటే 2967 అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా. అందుబాటులో అంటే ఏంటి, మనకు 2018 సెన్సెస్ అందుబాటులో ఉంది, 4వ సెన్సెస్. ఇప్పుడు 5వ సెన్సెస్ రాబోతోంది, టైగర్ సెన్సెస్ 2022 సంబంధించి 2023లో విడుదలవుతుంది. సో ఆ గణాంకాలు చూడాలి. వన్యప్రాణులకు సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, గుర్తుంచుకోండి. 18న భారత్కి రానున్న 12 చీతాలు సౌత్ ఆఫ్రికా నుండి. అండ్ దేశంలోనే అతిపెద్ద, ఇది సూపర్లేటివ్ టాపిక్, దేశంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే తొలి దశ ప్రారంభం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇది ఏ ప్రాంతాలు కలుపుతుందంటే ఢిల్లీ, దౌసా, లాల్సోట్ ప్రాంతాన్ని కలిపి దేశంలో అతిపెద్ద ఎక్స్ప్రెస్ హైవే, ఫాస్టెస్ట్ రూట్. దాదాపు ఈ ప్రాజెక్టుని 18,100 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో, అంచనా వ్యయంతో ప్రారంభించడం జరిగింది. 2019 మార్చి 9న శంకుస్థాపన చేశారు. సో మొదటి దశ నిర్మాణం పూర్తయింది. తొలి దశ నిన్నటి రోజున ప్రారంభానికి నోచుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. సో ఒకవేళ ఈ ఎక్స్ప్రెస్ వే మొత్తం పూర్తయింది అనుకోండి, కంప్లీట్ అయింది అనుకోండి, ఢిల్లీని ముంబైని కలిపే రహదారి ద్వారా, ఎక్స్ప్రెస్ వే ద్వారా మనం ఎంతసేపులో ప్రయాణించవచ్చు అంటే దాదాపు 180 కిలోమీటర్ల దూరం తగ్గుతుందంట ఎక్స్ప్రెస్ వే ద్వారా. గుర్తుంచుకోండి. సో అలా దేశంలోని మొట్టమొదటి లేదా అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే తొలి దశ ప్రారంభం నిన్నటి రోజున. ఏ ప్రాంతాలు కలుపుతుంది, ఎప్పుడు శంకుస్థాపన జరిగింది, ఎంత మొత్తంలో వ్యయం, గుర్తుంచుకోండి. అండ్ సో భారతదేశంలోని రాష్ట్రాల్లో గవర్నర్ల నియామకం అనే అంశం వార్తలకు వచ్చింది. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్. గవర్నర్లు నియమించే అధికారం భారతదేశంలో ఎవరికి ఉంటుంది, భారత ప్రథమ పౌరులైన రాష్ట్రపతి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద పవర్ టు అపాయింట్ గవర్నర్స్ టు ద స్టేట్స్. రాష్ట్రాలకు గవర్నర్లు నియమించే అధికారం రాజ్యాంగం ప్రకారం ఎవరికి కల్పించడం జరిగిందంటే రాష్ట్రపతికి. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 155. ఇది పాలిటిక్స్ సంబంధించిన అప్డేట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజ్యాంగంలో పార్ట్ 6 రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్తుంది. అలా రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. అందులో ఆర్టికల్ 155 ఏం చెప్తుంది అంటే భారత రాష్ట్రపతి రాష్ట్రాలకు లేదా రాష్ట్రానికి, ఒక రాష్ట్రానికి లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా గవర్నర్లను నియమించే అధికారాన్ని కలిగి ఉంటారు. సో గవర్నర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఆర్టికల్ 155. ఇంకొక ఆర్టికల్ ఇక్కడ ఆర్టికల్ 153 ఏం చెప్తుంది అంటే ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. ఇది ఈ 2 ఆర్టికల్స్ని కూడా లింక్ చేసుకోండి. ఇక మీరు పాలిటీలో ఈ ఆర్టికల్స్ సంబంధించిన డెప్త్గా చూడండి. గవర్నర్ గురించి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు రానున్న పోటీ పరీక్షలో. అది ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా, ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్కి సంబంధించి ఈ 2 ఆర్టికల్స్, గవర్నర్ యొక్క అధికారాలు, గవర్నర్ సంబంధించి ఇటీవల వివాదాలపైన ప్రత్యేకంగా క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఎలివేట్ అవుతున్నాయి ఇటీవల చాలా రాష్ట్రాల్లో గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ వివాదం జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ కొత్తగా గవర్నర్ వార్తలోకి వచ్చారు కదా, అందులోనూ మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి నూతన గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. జస్టిస్ అబ్దుల్ నజీర్. సో న్యాయశాస్త్రంలో, న్యాయరంగంలో మాజీ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి జస్టిస్ అబ్దుల్ నజీర్. ఏ రాష్ట్రానికి? ఏపీకి నూతన గవర్నర్. మరి ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు గవర్నర్గా విధులు నిర్వర్తించిన
ఒడిషా రాష్ట్రానికి చెందిన విశ్వభూషణ్ హరిచంద్ గారు ఉన్నారు కదా, తను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి నియమితులయ్యారు, అంటే బదిలీ అయ్యారు. సో ఇక్కడ గవర్నర్ల పేర్లను చూద్దాం. ఇక మహారాష్ట్రకి నూతన గవర్నర్గా రమేష్ బైస్ గారు, హిమాచల్ ప్రదేశ్కి నూతన గవర్నర్గా శివ ప్రతాప్ శుక్లా, అరుణాచల్ ప్రదేశ్కి ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్, సిక్కింకి నూతన గవర్నర్గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, జార్ఖండ్కి నూతన గవర్నర్గా సిపి రాధాకృష్ణన్, అసోంకి గులాబ్ చంద్ కటారియా, మణిపూర్కి అనసూయ, నాగాల్యాండ్కి గణేశన్, మేఘాలయకి ఫాగు చౌహాన్, బీహార్కి రాజేంద్ర విశ్వనాథ్ అండ్ లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా బిడి మిశ్రా. గుర్తుంచుకోండి, గవర్నర్ల నియామకం. సో ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉంది, ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించిన గవర్నర్లు ఉన్నారు. సో వీళ్ళ యొక్క నియామకం పైన వీళ్ళపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఎట్లా అడుగుతారంటే ఎగ్జామ్లో ఇటీవల గవర్నర్ల నియామకానికి సంబంధించి మ్యాచ్ ఏ ఇస్తారు, మ్యాచ్ బి ఇస్తారు. మ్యాచ్ ఏలో పర్సన్స్ నేమ్స్ ఇస్తారు, మ్యాచ్ బిలో రాష్ట్రాలకు సంబంధించిన పేర్లు ఇస్తారు. ఏ గవర్నర్ ఏ రాష్ట్రానికి నియమితులయ్యారో మనం సరైన ఎంపికను గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని పాలిటిక్ గనుక లింక్ చేస్తే ఆర్టికల్ 155 ఇంపార్టెంట్, ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు అపాయింట్ గవర్నర్స్, ఇది ఒకటి. ఆర్టికల్ 153 ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు, లేదా రెండు రాష్ట్రాలకు కూడా ఒకే గవర్నర్ విధులు నిర్వర్తించవచ్చు, ఇవి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ అంగారకుడిపై నీటి ఆనవాళ్లను గుర్తించడం జరిగింది. అంగారకుడి యొక్క ఉపరితలం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎర్త్ లాగానే ఉంటుందని చెప్పేసి ఇటీవల క్యూరియాసిటీ రోయర్ గుర్తించింది. సో చూద్దాం, అంగారక గ్రహానికి మన భూమికి దగ్గరి పోలికలు ఉన్నాయని భూగోళ శాస్త్రవేత్తలు చెప్తుంటారు. ఈ గ్రహం మనిషి జీవించేందుకు అనుకూలం అని కూడా నమ్ముతారు. ఈ నమ్మకానికి క్యూరియాసిటీ రోవర్ ఫోటోలు బలం చేకూరుస్తున్నాయి. ఇవన్నీ కూడా ఫోటోలను క్యూరియాసిటీ చేసింది. క్యూరియాసిటీ రోవర్ ఏ గ్రహం పైన అంటే అంగారకుడు, గుర్తుంచుకోండి. మరియు ఇటీవల కాలంలో అంగారకుడి పైన ప్రయోగాలు పెరుగుతున్నాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మార్స్ పైన ప్రయోగాలు, వీటిపైన క్వశ్చన్స్ రావచ్చు. సో ఇటీవల కాలంలో ఏ దేశం అంగారకుడి పైన ఏ విధమైన ప్రత్యేక పరిశోధన చేస్తున్నా అవన్నీ కూడా చాటుకుని చూడండి. తరచు మీకు రివిజన్ చేస్తున్నాను, అదన్నీ ఒకసారి చూడండి. సో మార్స్ లేదా అంగారకుడు అండ్ రెడ్ ప్లానెట్ అన్న అరుణ గ్రహం అన్న ఒకటే. రెడ్ ప్లానెట్, అరుణ గ్రహం, మార్స్, అంగారకుడు. మనకు అమెరికాకి సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల కాలంలో ఇంజెన్యూనిటీ అనే ఒక హెలికాప్టర్, పర్సీవరెన్స్ అనే ఒక రోయర్, చైనాకి సంబంధించి జురాంగ్ రోయర్ అంగారకుడి పైన, భారత్ 2014 చాలా ఇంపార్టెంట్ మార్స్కి సంబంధించి మార్స్ ఆర్బిటార్ మిషన్ మంగళ్యాన్, యుఏఈకి సంబంధించి అంగారకుడి పైన ప్రయోగం, మార్స్ పైన ప్రయోగం హోప్ మిషన్, హోప్, ఇవన్నీ మార్స్ ప్రయోగాలు. సో మార్స్ ప్రయోగాలపైన క్వశ్చన్స్ రావచ్చు. అండ్ శని గ్రహంలో కొత్త స్పోక్ సీజన్ ప్రారంభం అనే అంశం. చిత్రాన్ని బంధించిన నాసా హబుల్ టెలిస్కోప్ ఏం చెప్తుందంటే శని గ్రహం ఏదైతే ఉంటుందో అందులో కొత్త స్పోక్స్ కనబడుతున్నాయంట. శనిగ్రహం వలయాలకు సంబంధించి హబుల్ టెలిస్కోప్ తాజాగా తీసిన చిత్రంలో స్పోక్ సీజన్ ప్రారంభానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించినట్లు నాసా తాజాగా ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు స్పోక్స్కి సంబంధించిన కారణాలు, వాటి స్వభావం ఎలా ఉంటుంది తదితర అంశాలను గుర్తించే పనిలో ఉన్నట్లు వెల్లడైంది. తాజా స్పోక్స్నకు శనిగ్రహానికి సంబంధించిన అస్థిర అయస్కాంత క్షేత్రమే కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నట్లు నాసా తెలిపింది. ఏం లేదు, ఏ గ్రహంలో స్పోక్ సీజన్ ప్రారంభమని ఇటీవల హబుల్ టెలిస్కోప్ చెప్పింది నాసాకు సంబంధించి అంటే శనిగ్రహం, సాటర్న్, గుర్తుంచుకోండి. అండ్ ఎక్స్టెన్సివ్ వెట్లాండ్ లాసెస్ ఆఫ్ 21% బిట్వీన్ 1700 అండ్ 2020. ఏం లేదు, ఒక్క సెంటెన్స్ గుర్తుంచుకోండి. ప్రస్తుతం ప్రపంచంలో వెట్లాండ్స్, చిత్తడి నేలలు అంటాం. మన భారతదేశంలో చిత్తడి నేలలు చాలా ఉన్నాయి, కానీ రామ్సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలలు ఎన్ని? రామ్సర్ సైట్స్ 75. సో అటువంటివి నేను ఇప్పుడు చిత్తడి నేలలు మొత్తం అంటున్నాను. సో చిత్తడి నేలలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంత లాస్ అయిందట అంటే ప్రపంచం ఎంత లాస్ అయిందట అంటే 21% లాస్ అయిందట. 21% చిత్తడి నేలలు నశించిపోయినాయి అంట. ఏ కాలం మధ్య? 1700 నుండి 2020 మధ్య కాలంలో. సో ఇటీవల నేచర్కి సంబంధించిన ఒక జర్నల్లో ఈ గణాంకాలను విడుదల చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ఇటువంటి అంశాలపైన ఎగ్జామినర్ క్వశ్చన్ చేయొచ్చు. ఎంత మొత్తంలో లాస్ అయినట్టు ఇటీవల ఏ సంస్థ? ఏ న్యూ స్టడీ, నేచర్ వారు చేసిన స్టడీ రిపోర్ట్లో తెలిసింది, జర్నల్లో. అండ్
ఎరువుల ఉద్గారాలను దాదాపు 80% తగ్గించవచ్చు అని చెప్పేసి ప్రత్యేకంగా పరిశోధన. ఎరువుల నుండి ఉద్గారాలు వస్తాయి కదా, దాన్ని 80% తగ్గించవచ్చు అట. సేంద్రియ రసాయన ఎరువులు విడుదల చేసే కర్బన ఉద్గారాలు ఏవైతే ఉంటాయో వాటిని 80% మేర తగ్గించవచ్చని అమెరికాకు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్ధారించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఉద్గారాల్లో 3వ వంతు మాత్రమే ఉత్పత్తి సమయంలో వెలువడతాయని, మిగతా ఉద్గారాలన్నీ ఎరువులను పొలాల్లో చల్లిన తర్వాతే వెలువడతాయని గుర్తించారు. మెట్రో రసాయనాల పరిశ్రమ ఉత్పత్తుల్లో 74% వాటా ప్లాస్టిక్స్ రసాయనాల ఎరువులదే. 49% ప్రపంచ జనాభా ఆహార అవసరాలను రసాయన ఎరువుల ద్వారా సాగైన పంటలే తీరుస్తున్నాయంట. 2050 వరకల్లా ప్రపంచ జనాభా 20% పెరగనున్నందున ఈ మేరకు రసాయన ఎరువుల వినియోగము పెరుగుతుంది. నత్రజని ఆధారిత ఎరువులు అన్నింటికన్నా ఎక్కువ కర్బన ఉద్గారాలను వెలువరిస్తాయంట. ఏం లేదు, ఎరువుల ఉద్గారాలను 80% తగ్గించవచ్చని ఇటీవల ఏ శాస్త్రవేత్తలు ప్రత్యేక పరిశోధనలు చెప్పారు అంటే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. సో కర్బన ఉద్గారాలకు సంబంధించి. అండ్ వైల్డ్ లైఫ్ ఎంతూజియాస్ట్స్ అంటే పక్షి వీక్షకులు, బర్డ్ లవర్స్ అంటాం, వాళ్ళకి సంబంధించి. వైల్డ్ లైఫ్ ఎంతూజియాస్టిక్స్ స్పాట్ 145 స్పీసీస్ డ్యూరింగ్ ఫస్ట్ సుందర్బన్ బర్డ్ ఫెస్టివల్. ఉదాహరణ గుర్తుంచుకోండి. ఇటీవల సుందర్బన్ బర్డ్ ఫెస్టివల్, సుందర్బన్ పక్షి వేడుకలు ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలకు వచ్చిందంటే వెస్ట్ బెంగాల్. ఎవరు నిర్వహించారంటే సుందర్బన్ టైగర్ రిజర్వ్స్ వారు ఉంటారు కదా, వారు సుందర్బన్ బర్డ్ ఫెస్టివల్ నిర్వహించారు. పక్షులకు సంబంధించిన ఒక వేడుక, పండుగ. ఇందులో బర్డ్ లవర్స్ దాదాపు 145 స్పెసీస్ని గుర్తించడం జరిగిందంట. సో ఇది గుర్తుంచుకోండి. ఇది ఏదైతే ఉంటుందో ఇటువంటివి మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో మీకు ఇటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో యూట్యూబ్ కమ్యూనిటీలో రెగ్యులర్గా ఏదో ఒక ఆర్టికల్ని నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇది ఒకసారి చూడండి, మీకు రిపోర్ట్స్ తెలుస్తూ ఉంటాయి ఇటువంటివన్నీ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే పాకిస్తాన్ ప్రస్తుత వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్, ప్రస్తుతం అంటే 2017 వరకు తను యాక్టివ్గా ఉన్నాడు. కమ్రాన్ అక్మల్ పాకిస్తాన్కి సంబంధించిన వికెట్ కీపర్, అంతర్జాతీయ క్రీడాకారుడు. సో 3 ఫార్మాట్లో ఆడారు, టెస్టు, వన్డేస్, T20. 3 ఫార్మాట్ల ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో ఒక వెలుగొందిన ఆటగాడే. పాకిస్తాన్ వాళ్ళ చరిత్రలో ఒక బెస్ట్ వికెట్ కీపరే. అటువంటి కమ్రాన్ అక్మల్ ఇటీవల క్రికెట్కి వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచారు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచిన కమ్రాన్ అక్మల్ ఏ జాతీయ జట్టు సభ్యుడు అంటే పాకిస్తాన్ వికెట్ కీపర్, గుర్తుంచుకోండి. సో ఇవి మనకు ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే కాశ్మీర్లో ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు గుర్తించిన లిథియం నిల్వలు ఏవైతే ఉంటే అవి అత్యంత ఉన్నత నాణ్యతతో కూడుకుని ఉన్నాయంట. దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ ఇగ్లూ రెస్టారెంట్ ఎక్కడ? గుల్మార్గ్ ప్రాంతం, ఎక్కడ? జమ్మూ కాశ్మీర్ సంబంధించి. అండ్ ఈ మంత్ 18వ రోజున సౌత్ ఆఫ్రికా నుండి, దక్షిణాఫ్రికా నుండి 12 చీతాలు భారతదేశంలోకి రానున్నాయంట. కునో జాతీయ పార్కులో సంరక్షించనున్నారు. దేశంలోనే అతిపెద్ద ఎక్స్ప్రెస్ వే తొలి దశ ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున. రాజస్థాన్లోని దౌసా ప్రాంతంలో ప్రారంభించారు. ఇటీవల నూతన గవర్నర్ల నియామకం, అందులోనూ తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి నూతన గవర్నర్గా అబ్దుల్ నజీర్. గవర్నర్కి సంబంధించిన ఆర్టికల్ 153, 155 ప్రత్యేకంగా చూడండి. అంగారకుడిపై నీటి ఆనవాలు, అంగారకుడు యాజ్ ఇట్ ఈస్ భూమికి సంబంధించి సేమ్ సిమిలారిటీస్ ఉంటాయని ఇటీవల చెప్పిన పరిశోధనలు. శనిగ్రహంలో కొత్త స్పోక్ సీజన్ ప్రారంభం అని చెప్పేసి నాసా హబుల్ టెలిస్కోప్ వారు చెప్పడం జరిగింది. ఎక్స్టెన్సివ్ వెట్లాండ్ 1700 సంవత్సరం నుండి 2020 మధ్య కాలంలో ప్రపంచంలో చిత్తడి నేలల క్షీణత ఏ విధంగా ఉందట అంటే 12% క్షీణించాయంట. ఎరువుల ఉద్గారాలను 80% తగ్గించవచ్చు అని చెప్పేసి ఇటీవల కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. ఇటీవల సుందర్బన్ బర్డ్ ఫెస్టివల్ వెస్ట్ బెంగాల్, సుందర్బన్ టైగర్ రిజర్వ్స్ వారు ఈ నిర్వహణ చేశారు. అందులో దాదాపు 145 స్పెసీస్ని గుర్తించడం జరిగింది, బర్డ్ స్పెసీస్. పాకిస్తాన్ అంతర్జాతీయ ఆటగాడు, క్రికెట్ క్రీడాకారుడు కమ్రాన్ అక్మల్ అంతర్జాతీయ క్రికెట్కి వీడ్కోలు పలుకుతూ వార్తలు నిలిచాడు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.